వేడి ఉప్మా మీద నెయ్యి వేసుకొని ఆవకాయ నంచుకొని చేత్తో తింటుంటే భలే ఉంటది. ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. 100లో 99 మందికి ఉప్మా అంటే అస్సలు పడదు. అదే మనం పేరెంట్స్ ని వదిలి బ్యాచులర్ గా ఉండేటప్పుడు లేకపోతే పెళ్ళయిన తర్వాత తొందరగా అయిపోవాలని చెప్పి రోజు ఇడ్లీలు దోశలు చేయలేక అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఉప్మాలు అయితే చేసుకుని తింటుంటాం. అదే అమ్మ ఇంట్లో ఉప్మా చేస్తే మాత్రం 100 వంకలు పెడతాము. ఈ రోజు అయితే డిన్నర్ లో నేను ఉప్మా చేసుకుంటున్నాను. ఇంట్లో అందరిది డిన్నర్ అయిపోయింది. సో నాకైతే ఏం మిగలలేదన్నమాట. అందుకనే నేను అప్పటికప్పుడు ఉప్మా చేసుకుంటున్నా, తొందరగా అయిపోతుందని. చిన్నప్పుడు మా అమ్మ ఉప్మాలో కరేపాకు వేస్తే ఇంట్లో చెట్టు ఉంది కదా వేసేస్తున్నామని ఓ కసుబుసులాడేదాన్ని. ఇప్పుడేమో కోటర చుట్టూ కరేపాకు చెట్టు ఎక్కడుందా అని వెతుక్కుంటా వెళ్లి తెచ్చుకొని మరీ వేసుకుంటాను. అన్ని కూరల్లో ఏమో గానీ ఈ ఉప్మాలో మాత్రం కరివేపాకు లేకుండా చేస్తే అస్సలు బాగుండదు. ముద్దపప్పు ఆవకాయ, పెరుగన్నం ఆవకాయ, దాంతో పాటు అస్సలు మిస్ కాకుండా ఇంకో కాంబినేషన్ ఉప్మాతో పాటు ఆవకాయ ఎంత బాగుంటది తెలుసా. అమ్మ నాకు కొత్త ఆవకాయ డబ్బా ఇచ్చి పంపించినప్పటి నుంచి అనుకుంటున్నా ఒక రోజు ఉప్మా చేసుకుని దాంట్లో ఆవకాయ వేసుకుని తినాలని. ఆవకాయ ఉప్మా లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్